ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ డే 2 సెల్ఫ్ లవ్ ఛాలెంజ్. నిన్న మనం డే 1 సెల్ఫ్ లవ్ ఛాలెంజ్ అనేది ప్రాక్టీస్ చేసాం. మీలో సమ్ పర్సన్స్ వచ్చేసి ఈ టాస్క్ మేబీ కంప్లీట్ చేసి ఉండొచ్చు, లేదా సమ్ పర్సన్స్ కంప్లీట్ చేయకపోయి ఉండొచ్చు. ఎవరైతే ఈ రోజు కనుక డైరెక్ట్ డే 2 లోకి వచ్చారో మై డియర్, నిన్న మనం డే 1 ఛాలెంజ్ అనేది స్టార్ట్ అయింది. వెళ్ళి ఆ డే 1 ఛాలెంజ్ కంప్లీట్ చేసిన తర్వాతనే డే 2 ఛాలెంజ్ ని ప్రాక్టీస్ అనేది చేయండి. మరి డే 1 ఛాలెంజ్ లో నిన్న మనం ఏం ప్రాక్టీస్ చేసాం? మన లైఫ్ లో ఉన్న నెగటివ్ బ్లాకేజెస్ ని హీల్ చేసుకోవడానికి, మనతో మన సెల్ఫ్ లవ్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి 108 టైమ్స్ మనలో మనం కనెక్ట్ అవుతూ అడ్వాన్స్ ఓపెన్ అప్ టెక్నిక్ ని ఇంప్లిమెంటేషన్ చేస్తూ 3 టైమ్స్ అనేది ప్రాక్టీస్ అనేది చేయడం జరిగింది. ఐఎమ్ సారీ శ్రీనివాస్, ఎందుకోసం సారీ చెప్తున్నాడు? ప్లీజ్ ఫర్గివ్ మీ శ్రీనివాస్, ఎందుకోసం ఫర్గివ్ చెప్తున్నారు? థ్యాంక్ యూ శ్రీనివాస్, ఎందుకోసం థ్యాంక్ యూ చెప్తున్నారు? అలా మనం ప్రాక్టీస్ అనేది చేయడం జరిగింది. నిన్న మనం చాలా మందికి యొక్క సెల్ఫ్ లవ్ కనెక్షన్ లో దీనికి గల రిలేషన్ ఏంటి, ఎందుకు ఇలా చెప్పాలన్న విషయం మేబీ మీకు ఫస్ట్ డే కన్ఫ్యూజన్ గా అనిపించవచ్చు, మేబీ మీకు చికగా అనిపించవచ్చు. కానీ రైట్ వేలో మీరు ప్రాక్టీస్ అనేది చేయండి. మీరు డే 11 వరకు కూడా మీకు ఎటువంటి ఏం జరుగుతుందన్న విషయం మీకు మేబీ కన్ఫ్యూజన్ గా ఉండొచ్చు. మరి ఈ ప్రాసెస్ మీద ఫోకస్ చేయకండి, డైరెక్ట్ ఎండ్ రిజల్ట్ మీద ఫోకస్ చేస్తూ ఎవ్రీడే ఈ ఛాలెంజ్ ని ప్రాక్టీస్ అనేది చేయండి. మనం ఎప్పుడైతే మనతో మనం కనెక్ట్ అవుతామో అప్పుడు మన ఎనర్జీ లెవెల్స్ అనేవి హైలోకి తీసుకొచ్చుకుంటాం. మనం ప్రాసెస్ లో చూసినట్టయితే మనకంతా చిందరవందరగానే కనిపిస్తుంది, కానీ ఒక ప్రాసెస్ అనేది రెడీ అయిన తర్వాత మనం పర్ఫెక్ట్ గా చూస్తుంటాం. మేబీ మీరు ఏదైనా ఫుడ్ కుక్ చేస్తున్నప్పుడు కావచ్చు, ఏదైనా కర్రీ సబ్జీ మీరు కనుక వండుతున్నప్పుడు చూడండి ఎలా అనిపిస్తుంది, కానీ వండిన తర్వాత దాని యొక్క టేస్ట్ అని మనం చూడండి, అన్ని మిక్స్ అయిన తర్వాత లాస్ట్ మన ఫైనల్ రిజల్ట్ అనేది అలా ఉంటుంది. మేబీ మీరు ఏ విషయంలో ఎగ్జాంపుల్ గా చూడండి, మీరు ప్రాసెస్ లో చూసినట్టయితే అలానే అనిపిస్తుంది, కానీ ఏదైతే ఎండ్ రిజల్ట్ ఉంటుందో దాంట్లో మీకు బెస్ట్ రిజల్ట్ అనేది చూస్తారు. కాబట్టి 11 డేస్ వరకు కంపల్సరీ ప్రాసెస్ మీద ఫోకస్ చేస్తూ ఇంప్లిమెంటేషన్ చేస్తూ ప్రతి ఒక్కదాన్ని డైలీ ఇంప్లిమెంటేషన్ చేయండి. నెంబర్ 1 మనం చూసినట్టయితే డే 1 లో కంప్లీట్ కనుక మీరు చేయలేకపోయినట్టయితే మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. 108 టైమ్స్ ఓపెన్ ఓపెన్ ప్రతిసారి రీజన్ చెప్తూ 4 టైమ్స్ చెప్తూ అండ్ ఒకసారి అలా కంప్లీట్ అయితే ఒకసారి కంప్లీట్ అయినట్టు దాన్ని 108 టైమ్స్ చేయండి. తర్వాత వచ్చేసి ఈ రోజు మనం డే 2 లో ఉన్నాం. డే 2 లో ఏంటంటే ఈ ఛాలెంజ్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ఛాలెంజ్ మీరు ప్రాక్టీస్ అంటే పక్కా మీ దగ్గర నోట్స్ ఉండాలి. నోట్స్ లో మెన్షన్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత దీన్ని రైట్ వేలో మెయింటైన్ చేస్తూ కంప్లీట్ అనేది చేయండి. మరి ఎలా ప్రాక్టీస్ చేయాలి? డే 2 ఛాలెంజ్ వచ్చేసి నోట్ చేసుకోండి, మోస్ట్ పవర్ఫుల్. నెంబర్ 1 వచ్చేసి మీతో మీరు కనెక్ట్ అవ్వడానికి మీరు ఏదైతే ట్రై చేస్తున్నామో ఈ సెల్ఫ్ లవ్ లో ఆ ప్రాసెస్ లో మనతో ఉన్న ప్యాటర్న్ ని బ్రేక్ చేయడానికి మనం కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం ఏదైతే ఎనర్జీ లెవెల్లో డౌన్ లో ఉన్నామో దాన్ని బ్రేక్ చేయడానికి ఈ రోజు మీకు ఎవరైతే లవ్డ్ వన్స్ ఉన్నారో, మీ యొక్క క్లోజ్ రిలేటెడ్ ఉన్నారో, వాళ్ళందరి నుంచి ఏమైతే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏదైతే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళ నుంచి ఏదైతే కావాలనుకుంటున్నారో, కేరింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏదైతే కావాలనుకుంటున్నారో ఒక లిస్ట్ అనేది బిల్డ్ చేయండి. నోట్ చేసుకోండి. దీన్ని వెళ్ళి వాళ్ళకి చెప్పాల్సినది కాదు, జస్ట్ మీ ఎక్స్పీరియన్స్ కోసం మీరు నోట్ చేసుకోవాలి. ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ లో మీకు అర్థమవుతుంది ఏంటి అనే విషయాన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారు, మేబీ మీ వైఫ్ అండ్ హస్బెండ్ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎటువంటి ఎనర్జీని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మేబీ వస్తువు విషయంలో కావచ్చు, కేరింగ్ లో కావచ్చు, లవ్ లో కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఇచ్చే సపోర్ట్ వల్ల కావచ్చు, ఇచ్చే నాలెడ్జ్ కావచ్చు, రెస్పెక్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీ యొక్క లైఫ్ పార్ట్నర్ నుంచి, మేబీ మీకు మ్యారేజ్ కనుక కాకపోతే ప్రతి ఒక్కరి నుంచి నోట్ చేయండి, మీ తల్లిదండ్రుల నుంచి. మనం ప్రతి ఒక్కరి మీద ఎక్స్పెక్ట్ చేసుకోలేం కదా, ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని మనం బాధపడలేం. కానీ ఎవరైతే మన లవ్ బర్డ్స్ ఉంటారో వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని అది రీచ్ కానప్పుడు మనం చాలా వరకు స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేస్తుంటాం. కాబట్టి మీ తల్లిదండ్రుల నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు, మీ పిల్లల నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు, మీ క్లోజ్ ఫ్రెండ్స్ నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు, మీ నైబర్స్ నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు, మీరు ఎవరైతే మీకు లవ్డ్ వన్స్ మనం చాలా తక్కువ మంది ఉంటారో మన క్లోజ్ గా, వాళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ప్రతి ఒక్కదాన్ని లిస్ట్ బిల్డ్ చేయండి. ఇది ప్రాక్టీస్ చేయడానికి ఒక టీ అండ్ కాఫీతో కానీ ప్రశాంతంగా కూర్చొని నోట్ చేయండి. ఒకే టైంలో నోట్ చేయడం అంటే పాసిబుల్ కాకపోవచ్చు. ఈ డే మొత్తంలో మీరు రేపు మళ్ళీ మధ్యాహ్నం మనం మళ్ళీ ఈ టైం వరకు మనం ఈ వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే చూస్తున్నారో మళ్ళీ 24 అవర్స్ వరకు ఈ ఛాలెంజ్ ని ప్రాక్టీస్ అనేది చేయండి. ఎలా ప్రాక్టీస్ చేస్తారు? మోస్ట్ ఇంపార్టెంట్ మై డియర్, ఈ యొక్క ప్రోగ్రామ్ యాక్చువల్లీ మనకు పెయిడ్ ప్రోగ్రామ్ 5000 రూపీస్ ఛార్జ్ అనేది చేయడం జరుగుతుంది ఈ యొక్క క్లాసెస్. కాబట్టి మీరు 5000 పే చేసిన సబ్జెక్ట్ ఏదైతే నేర్చుకుంటారో అలా ఇంటెన్షన్ గా కూర్చొని ప్రాక్టీస్ అనేది చేయండి, ఇంప్లిమెంటేషన్ చేయండి, ఫోకస్ చేయండి, నోట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లిస్ట్ బిల్డ్ చేయండి. మీ పేరెంట్స్ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీ యొక్క రిలేషన్ లో మీ క్లోజ్ ఫ్రెండ్స్ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీ పిల్లల నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీ వైఫ్ అండ్ హస్బెండ్ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీ యొక్క
రిలేషన్స్ లో ఎవరైతే మీకు క్లోజ్ గా ఉంటారో, ఫ్రెండ్స్ కావచ్చు, మీ కొలీగ్స్ కావచ్చు, మీ లవ్డ్ వన్స్ ఎవరైతే ఉంటారో, మీ మెంటర్స్ నుంచి కావచ్చు, మీ టీచర్స్ నుంచి కావచ్చు, ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నిటినీ లిస్ట్ బిల్డ్ చేయండి. ఎప్పుడైతే మీరు ఏదైతే ఆశిస్తున్నారో దాన్ని నోట్ చేయగలిగినప్పుడు మీతో మీరు కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. మీరు ఏదైతే కోరుకుంటున్నారో, తర్వాత వచ్చేసి మీ నుండి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, లాస్ట్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇవన్నీ రాయండి. తర్వాత మీ నుండి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీ నుండి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీకు మీరు కేరింగ్ ఇచ్చుకోవడం, మీకు మీరు రెస్పెక్ట్ ఇవ్వడం, మీకు మీరు వాల్యూ ఇవ్వడం, మీకు మీరు ఎనర్జీగా ఉండడం, అలా ఏదైనా కావచ్చు. మీకు మీరు ఎలా రెస్పెక్ట్ ఇస్తున్నారు, మీ నుండి మీకు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వేరే వాళ్ళ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నోట్ చేస్తున్నారు. మీ నుండి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎస్ నేను రిచ్ గా ఉండాలనుకుంటున్నాను, నేను రిచ్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నా నుండి. మీరు ఎప్పుడైతే మీరు థింక్ చేస్తారో, ఎస్ నా లైఫ్ లో నేను ఇలా ఉండాలనుకుంటున్నాను, ఇలా ఉండడానికి నేను ట్రై చేస్తున్నాను, ఏదైతే మీరు ఎక్స్పెక్టేషన్స్ నోట్ చేస్తారో అప్పుడే ఆ ఏరియాలో గ్రోత్ ని తీసుకురాగలుగుతారు మైండ్. కాబట్టి ప్రతి ఒక్కరు మీరు ఏదైతే ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారో ఆ ఎక్స్పెక్టేషన్ మీద ఫోకస్ చేస్తూ, ఇంప్లిమెంటేషన్ చేస్తూ గ్రోత్ కోసం వర్క్ చేయండి, ఇంప్లిమెంటేషన్ చేయండి, ఫోకస్ చేయండి. అప్పుడే మీరు మీ యొక్క ఎక్స్పెక్టేషన్ ని ఈజీగా అట్రాక్ట్ చేసుకోగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు మీ లిస్ట్ బిల్డ్ చేసి నోట్ చేయండి. జాగ్రత్తగా వినండి. దీన్ని ఎవరికైతే ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారో వాళ్ళకి వెళ్ళి చెప్పకూడదు. ఎందుకోసం అంటే ఎస్ మనం ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్ చెప్తామో ఎస్ ఆ పర్సన్ చేయొచ్చు, చేయకపోవచ్చు, మనం మేబీ స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేస్తుంటాం. కానీ మన ఎక్స్పెక్టేషన్, మన ఏదైతే ఎక్స్పెక్టేషన్, ఏదైతే వాల్యూ ఉందో, మనం ఏదైతే ఇవ్వడానికి ట్రై చేస్తున్నామో ఆ విషయంలో మనకు క్లారిటీ అనేది వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మీ మీద మీరు ఫోకస్ చేస్తూ ఎక్స్పెక్టేషన్ చేసి దాన్ని ఫోకస్ చేయండి, ఇంప్లిమెంటేషన్ చేయండి, ఫోకస్ చేయండి, ఇంప్లిమెంటేషన్ చేయండి. మీ ఎక్స్పెక్టేషన్ మీద వర్క్ చేస్తూ హార్డ్ వర్క్ అనేది చేయండి. దీన్ని చేసేటప్పుడు మీకు మేబీ కన్ఫ్యూజన్ అనిపించవచ్చు, టెన్షన్ అనిపించవచ్చు, అయినా పర్లేదు నోట్ చేయండి. తర్వాత ఓపెన్ నిన్న ఏదైతే కంప్లీట్ చేస్తారో డే 1 ఛాలెంజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు డే 1 ఛాలెంజ్ లో ఎలా అనిపించింది, ఆ టైంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు, ఎలా మీకు ఎక్స్పెక్టేషన్, మీకు మీరు సారీ చెప్తున్నప్పుడు 108 టైమ్స్ సారీ చెప్పారు, మీరు 320 టైమ్స్ మీరు సారీ చెప్పారు, 320 టైమ్స్ మీకు మీరు ఫర్గివ్ అడిగారు, మిమ్మల్ని మీరు ఫర్గివ్ అడిగారు, 320 టైమ్స్ ప్లస్ మిమ్మల్ని మీరు థ్యాంక్ యూ చెప్పారు. మీ యొక్క వాల్యూస్ 320 మీలో ఉన్న పాజిటివ్ ని మీలో మీరు అప్రిషియేట్ చేసే విషయాలను గుర్తు తెచ్చుకున్నారు. 320 టైం ప్లస్ మీకు మీరు ఐ లవ్ యూ చెప్పారు. 4 మ్యాజికల్ వర్డ్స్ యొక్క ఎనర్జీ మీరు స్ట్రక్ అవుతున్న ఆ బ్లాకేజెస్ ని ఈజీగా మనం బ్రేక్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా నోట్ చేయండి అండ్ అదే విధంగా ఇంప్లిమెంటేషన్ చేయండి. నోట్స్ అనేది మెయింటైన్ చేయండి. ఈ ప్రాసెస్ లో మీకు ఏ డౌట్ వస్తున్నా చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఆ తర్వాత ఇది ఏదైతే నోట్ చేస్తారో దీన్ని ఒక డైరీలో నోట్ చేసుకోండి. ఎవరికి చూపించాల్సిన అవసరం లేదు, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఒక క్లారిటీకి రండి. మీ మీద మీరు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటున్నారు, వేరే వాళ్ళ మీద ఎటువంటి ఎక్స్పెక్టేషన్లు ఉన్నారు. డూ దిస్ ప్రాసెస్. దీన్ని రెగ్యులర్ గా ప్రాసెస్ గా ప్రాక్టీస్ చేయండి. అండ్ మీరు దీన్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు కన్ఫ్యూజన్ అనిపిస్తుంది, టెన్షన్ అనిపిస్తుంది, ఇదంతా వేస్ట్ అనిపిస్తుంది అంటే నెగిటివ్ బిలీఫ్స్ అనే మీ రెసిస్టెన్స్ మిమ్మల్ని ఆపుతూ ఉండొచ్చు. అది ఏది ఆపుతున్నా ఎస్ ప్రాసెస్ మీద ఫోకస్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరూ చాట్ బాక్స్ లో డే 2 ఛాలెంజ్ కంప్లీట్ అయిన తర్వాత కంప్లీట్ అని టైప్ చేయండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని టైప్ చేయండి. ఆ తర్వాత దీన్ని ప్రాక్టీస్ చేయడంలో మీరు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నప్పుడు ఏదైతే మీలో ఉన్న కాన్ఫిడెంట్ ఉంటుందో, ఏ విషయంలో మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నారో ఈ రోజు వరకు దాన్ని గుర్తు తెచ్చుకుంటూ దాని మీద ఫోకస్ అనేది చేస్తూ ప్రాక్టీస్ అనేది చేయండి. ప్రాక్టీస్ చేస్తూ ఇంప్లిమెంటేషన్ చేయడం ద్వారా రిజల్ట్ తీసుకురావడం జరుగుతుంది. మరి మీలో ఈ ఛాలెంజ్ కనుక డే 1 అండ్ డే 2 ఛాలెంజ్ మీకు కనుక వా మూమెంట్ అనిపించిన, ఒకవేళ ఈ కంటెంట్ నచ్చితేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ యొక్క క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. తర్వాత వచ్చేసి చాట్ బాక్స్ లో మీరు ఏదైతే లర్నింగ్ పాయింట్స్ నేర్చుకున్నారో ఏ ఒక్క పాయింట్ అయినా, ఏ పాయింట్ మీకు వా మూమెంట్ అనిపించినా చాట్ బాక్స్ లో టైప్ చేయండి. అండ్ మీరు ఇంకా ఎటువంటి ఎక్స్పెక్టేషన్ చూస్తున్నారు, మీ లైఫ్ లో ఇంకెటువంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో చాట్ బాక్స్ లో టైప్ చేయండి. అండ్ మీ యొక్క క్లోజ్ ఫ్రెండ్స్ కి వీడియోని షేర్ చేయండి. మీ లైఫ్ లో మీరు స్ట్రక్ అవుతున్న బ్లాకేజెస్ ని హీల్ చేసుకోవడానికి 100% ఈ ప్రోగ్రామ్ మీకు హెల్ప్ చేస్తుంది. ప్రాసెస్ మీద ఫోకస్ చేస్తూ ఇంప్లిమెంటేషన్ చేయండి అండ్ ఛాలెంజ్ ని కంప్లీట్ చేయండి. టాస్క్ ని ఛాలెంజ్ గా తీసుకోండి. ఈ వీడియో నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి వీడియోని షేర్ చేయండి. మళ్ళీ మనం డే 3 ఛాలెంజ్ లో కలుద్దాం. రేపు వచ్చేసి మోస్ట్ పవర్ఫుల్, సింపుల్ అండ్ ఈజీగా కంప్లీట్ చేసే ఛాలెంజ్. ఎస్, మీలో ఎంతమంది డే 3 ఛాలెంజ్ కోసం వెయిట్ చేస్తున్నట్టయితే ఐఎమ్ వెయిటింగ్ ఫర్ 3 days ఛాలెంజ్ అండ్ డే 3 ఛాలెంజ్ అని చెప్పి టైప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ ఆల్. ఎస్, వీడియో నచ్చితే, కంటెంట్ కనుక నచ్చితేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.